అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ప్రస్తుతానికి మనం మామిడికాయ సీజన్లో ఉన్నాము. పండిన మామిడి పళ్ళని బెస్ట్ వేలో ఎంజాయ్ చేయడం కోసం అందరూ కూడా రకరకాల కొత్త రెసిపీస్ని ట్రై చేస్తూ ఉంటారు. సో ఈ రోజు మంచి రిఫ్రెషింగ్ అయిన ఒక అద్భుతమైన డ్రింక్ రెసిపీ చూడబోతున్నాం. ఇది మ్యాంగో షర్బత్. రండి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేను 1 టీ స్పూన్ అంతా సబ్జా గింజల్ని నానబెడుతున్నాను. ఇప్పుడు బ్లెండర్లోకి 1 కప్ అంత తీయటి మామిడి పండు ముక్కలు వేసుకోవాలి. ఇందులోకి 1.5 కప్ అంత పాలు పోసుకోవాలి. ఇక్కడ మనం మామిడి పండు ముక్కల్ని బ్లెండ్ చేసుకోవడం కోసం పాలు పోస్తున్నాము. చూడండి, ముక్కలంతా కూడా పాలతో పాటు పూర్తిగా బ్లెండ్ అయిపోయాయి. ఇప్పుడు మనం అసలైన మ్యాంగో షర్బత్ చేసుకుందాం. ఒక పెద్ద గిన్నెలోకి బ్లెండ్ చేసుకున్న మిశ్రమాన్ని తీసుకోవాలి. ఇందులోకి మిగిలిన పాలు కూడా పోసి పల్సగా చేసుకోవాలి. ఆ తర్వాత తీపి కోసం నేను 200 గ్రాములు కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఈ డ్రింక్కి ఒక మంచి కలర్ రావడం కోసం ముందుగానే కొద్దిగా కుంకుమ పువ్వుని గోరువెచ్చటి నీళ్లలో నానబెట్టి ఉంచాను. నీళ్లతో పాటు వేసుకుందాం. తర్వాత కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి. అలానే ముందుగా నానబెట్టిన సబ్జా గింజలు కూడా వేసి అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇక్కడ మీరు మీ రుచికి తగ్గట్టు అలానే మామిడి పండు తీపికి తగ్గట్టు తీపిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ షర్బత్ రుచిని మరి కాస్త పెంచడం కోసం నేను 1/2 కప్ తరిగిన మామిడి పండు ముక్కలు వేస్తున్నాను. వీటితో పాటు కొన్ని దానిమ్మ గింజలు, తరిగిన పిస్తా, తరిగిన బాదాం వేసి జాగ్రత్తగా కలుపుకోవాలి. అంతే అండి, మన సమ్మర్ స్పెషల్ అద్భుతమైన మ్యాంగో షర్బత్ ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉంది. అలానే మనం మామిడి పళ్ళ సీజన్లో ఉన్నాం కాబట్టి నచ్చినప్పుడు నచ్చినంత క్వాంటిటీలో చేసుకుని ఎంజాయ్ చేయండి. ఈ షర్బత్ చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఈ మండే ఎండల్ని బీట్ చేయడానికి ఇంతకన్నా మంచి డ్రింక్ ఏముంటుందో చెప్పండి. ఈ రెసిపీని తప్పకుండా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని ఈ సమ్మర్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఆహా, చల్లగా తీయగా మ్యాంగో ఫ్లేవర్స్తో షర్బత్ బ్రహ్మాండంగా ఉంది. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి.